నువ్వే చెయ్యి. చేసేది ఎందుకు మీకోసమే. నేను చేస్తారా అంటే ఎట్లా కొట్లాడుతుంది చూడు. చికెన్ పకోడీ నేను పెద్ద మంటలో కాల్చేస్తా అని మొత్తం చిన్న మంటలో కాలుస్తున్నావు కాక సిమ్లో పెట్టి కాలుస్తున్నాయి. ఎందుకంటే చికెన్ ఉడకద్దు అందుకు. ఉప్పు ఇట్లా కడితే పెప్పర్ ఫ్లేవర్ బాగా వేస్తుంది. పెప్పర్ చికెన్ ఎక్కువ నేను ఒకలాగా చేస్తా, మా ఆడబిడ్డ ఒకలాగా చేస్తుంది. మొత్తం సిమ్లో దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్టు, కార్న్ఫ్లోరు, కోడిగుడ్డు, మిరియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా కొద్దిగా వేసి, నిమ్మకాయలు 2 పిండి మొత్తం ఉప్పు వేసి పిసికి, పసుపు కొద్దిగా అంత కారం వేసి మొత్తం పిసికేసి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి వేసేది. ఇంకా సిమ్లో కాల్చుకోవాలి చికెన్. కారం, ఉప్పు, పసుపు, అల్లం, గరం మసాలా, మిరియాల పొడి, కార్న్ఫ్లోరు, ఎగ్గు, నిమ్మకాయ రసం ఇవన్నీ వేసి కలిపెట్టింది. ఇది బోలించడం కూడా, ఇది పెప్పర్ వేసింది కదా, పెప్పర్ బాగా వస్తుంది కదా తింటుంటే. అయితే సింపుల్ ఉడికిస్తుంది. నేనైతే పెద్ద మంట పెట్టి ఒక్కడే వేస్తా. నువ్వు వేస్తే అది పెద్ద మంట పెట్టి దబదబా వేసుకొని వచ్చేస్తావు నువ్వు అని చెప్పి నన్ను నూకేస్తుంది. సింపుల్ పెట్టి కాలిస్తేనే చాలా బాగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా ఉంది. ఎగ్ కన్ఫర్ వేసింది కాబట్టి, మిరియాల పొడి వేసింది కాబట్టి సూపర్గా. నువ్వు ఒక్క నువ్వు సింపుల్ పెట్టి కాలుస్తా. ఇవేమో ఇట్లా చీర పెట్టింది పగలకుండా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకానే కరివేపాకు ఇది గోలిచ్చేసేయాలంట. ఇంకా నిమ్మకాయ పెట్టి పక్కన ఉల్లిగడ్డ పెట్టి గార్నిష్ చేసి గుడ్లు పెట్టేసింది. వాళ్ళ తమ్ముడు చూడండి ఎట్లా కట్ చేసి మంచి మనమైతే చికెన్ షాప్ రాతాం కదా, చికెన్ పకోడీ అంటే ఒకలాగా కొట్టిస్తాడు వాడు. అతను చికెన్ షాప్ అంటే అది సారీ చికెన్ పకోడీ అంటే ఒకలాగా కొట్టిస్తాడు, బిర్యానీ అంటే ఒకలాగా కొట్టిస్తాడు, కర్రీ అంటే ఒకలాగా కొట్టిస్తాడు, పకోడీకేమో స్కిన్ లేకుండా కొట్టిస్తాడు అనమాట. తెలుసు కదా మేము ఎట్లా తింటాం ఏంటి అని.
ఇందులో వెరైటీ ఇందులో ఇవి కూడా పెడదాం మాకు. వేయించుదామని. ఇవి వేయించి పెట్టనా? కట్ చేసి ఏం చేస్తా, కట్ చేసి వేయించి పెట్టాలా? పగలకుండా. నీ స్పెషల్ నా వల్ల కాదు. కట్ చేసి ఇందులో కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా బొలిచి పెట్టేసి ట్రిప్ అయితే అయిపోతుంది. వస్తావా? ఇంకా నాని టేస్ట్ చేస్తారా? కష్టపడి గోలిచ్చిన అమ్మ చేసిన అక్క గుడ్లీళ్ళు వేసేనాక దీనిపైన కొంచెం పెప్పర్ వేసుకుంటే బాగుంటుంది కదా. ఓకే, దంచి పెట్టినావా? ఏం కాదు లెక్కలు పెట్టేస్తా. ఎగ్స్, చికెన్ పకోడీ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, నిమ్మకాయ. అసలు కొందరికి కొన్ని ఐటమ్స్ అయితే సూపర్గా ఉంటుంది. మా సార్కి మంచిగా లేకైతే చాలా బాగుంది. మధ్యాహ్నం చేసిన ఆలు కర్రీ ఉంది. ఇందులోకి నంచుకోవడానికి ఇవి ఇక పెట్టుకొని లాగించడమే.